గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ ఎస్ఆర్కే ఫ్రమ్ దుబాయ్. ఈరోజు వెస్టీజ్ అవకాశాన్ని వాడుకుని వెస్టీజ్లో వచ్చే లైఫ్ లాంగ్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఈరోజు దుబాయ్ దేశానికి రావడం జరిగింది. డైరెక్ట్గా ఇండియా నుండి ఫ్లైట్ షార్జా వచ్చింది. సో షార్జాలో దిగాము. షార్జా నుండి దుబాయ్ వచ్చాము. అక్కడికి బస్సు పంపించింది కంపెనీ. ఆ బస్సులో ఒక గైడ్ ఉన్నాడు. డైరెక్ట్గా దుబాయ్ వచ్చాము. దుబాయ్ వచ్చిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత ఆ సిటీని చూపించడానికి తీసుకెళ్లారు. సో మీరు చూస్తారా సిటీని? చూపిస్తా చూడండి సిటీ. సో దిస్ ఈజ్ ద సిటీ ఆఫ్ దుబాయ్. ఇది మనలాగా డెమోక్రటిక్ కంట్రీ కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాజు ఉంటాడు. రాజు, కింగు ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు అనమాట. సో ప్రజాస్వామ్య దేశం కాదు ఇది. ఎంత వండర్ఫుల్ బిల్డింగ్స్ ఉన్నాయో చూడండి. ఇవి రోడ్డు మీద కార్స్ వెళ్తున్నాయి కదా. ఈ కార్లు చూడండి అన్నీ కూడా దీంట్లో 50% BMW, బెంజ్, జాగ్వార్ అలాంటి లగ్జరీ కార్స్ ఇవన్నీ కూడా. ఎక్కడ ఒక బైక్ కానీ ఒక ఆటో కానీ ఇంతవరకు మేము రోడ్డు మీద చూడలేదండి. కార్లు కూడా ఎంత క్రమశిక్షణగా డిస్టెన్స్లో వెళ్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. బిల్డింగ్స్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంటే ఒక్కొక్క బిల్డింగు 60 అంతస్తులు, 70 అంతస్తులు, 100 అంతస్తులు. ప్రపంచంలోనే అతి పెద్ద బిల్డింగ్ ఇక్కడే ఉంది. 134 అంతస్తుల బిల్డింగు ఉంది ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ బీచ్ కూడా ఉంది. నిన్న మేము బీచ్కి వెళ్ళాము. బీచ్లో బాగా ఎంజాయ్ చేశాము, చాలా బాగా. సో ఆ తర్వాత అక్కడ నుండి చూడదగిన ప్రదేశాలకు వెళ్ళాము, అలాగే షాపింగ్కి వెళ్ళాము. నా ముందు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి, ఎంత ఎత్తుగా ఉందో. సుమారుగా ఇది ఒక 60 ఉంటుంది. మేము హోటల్లో ఉన్నాము. ఆ హోటల్ కూడా 40 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట హోటల్ కూడా. సో చాలా హ్యాపీగా ఉంది ఈ దుబాయ్ దేశాన్ని చూడటం. అక్కడ ట్రైన్ వెళ్తుంది చూడండి, ట్రైన్ అబ్జర్వ్ చేయండి. అది డ్రైవర్లెస్ ట్రైన్. ఆ ట్రైన్లో డ్రైవర్ ఉండడు. ఇలాంటి విచిత్రమైనటువంటి వింత విషయాలన్నీ కూడా వెస్టేజ్ మాకు చూపిస్తుంది. అసలు చాలా ఎంజాయ్ చేస్తున్నాం. టైం సరిపోవట్లేదు, ఇంకా చాలా ప్రదేశాలకు వెళ్ళాలి. నిన్న షాపింగ్కి వెళ్ళాం. ఇక్కడ గోల్డ్ రేట్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. చాలా ప్యూర్ గోల్డ్ కూడా దొరుకుతుంది ఈ దుబాయ్లో. ఇక్కడ నుండి ఈరోజు మధ్యాహ్నం బయలుదేరి క్రూజ్ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఒక 1.5 డే ఎంజాయ్ చేయబోతున్నాం షిప్లో. ఖతార్ నుండి మరలా తిరిగి దుబాయ్ నుండి మరలా ఇండియాకి రాబోతున్నాం. ఈ వండర్ఫుల్ ఆపర్చునిటీని మీరు కూడా వాడుకోండి. నెక్స్ట్ టైం లండన్కి రావడానికి రెడీగా ఉండాలని. వెస్టీజ్ని ఒక ప్యాషన్గా తీసుకోండి. వెస్టీజ్లో లైఫ్ లాంగ్ కార్ ఫండ్, లైఫ్ లాంగ్ ట్రావెల్ ఫండ్, లైఫ్ లాంగ్ హౌస్ ఫండ్, ఈ ఫండ్స్కి అచీవ్ అవ్వండి. సో ఒక ఇండివిజువల్ లీడర్గా మారండి. వెస్టీజ్ దొరకటం ఒక గొప్ప అదృష్టం అని చెప్తాను. సో అవకాశాన్ని వాడుకున్నాను కాబట్టి ఈరోజు నేను కారులో తిరుగుతున్నాను. కార్ ఫండ్ ద్వారా ఈరోజు హౌస్ ఫండ్ ద్వారా ల్యాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ట్రావెల్ ఫండ్ ద్వారా దేశాలను చూస్తున్నాం. చాలా అద్భుతమైనటువంటి ఈసారి 2 కంట్రీస్ని విజిట్ చేస్తున్నాం. 2 కంట్రీస్ని చూస్తున్నాం. కంపెనీ చాలా అద్భుతంగా మమ్మల్ని చూసుకుంటుంది. ఎక్కడ లోటు రానికుండా టైం టు టైం టిఫిన్, ఫుడ్, అలాగే సిటీ చూడటానికి ఒక గైడు, ఒక ఏసీ బస్సు, ఇవన్నీ కూడా కంపెనీ అరేంజ్ చేసింది. సో ఇలాంటి అవకాశాన్ని మీరు కూడా తప్పుకోకుండా వాడుకోవాలని, మాతో పాటు అనేక దేశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎస్ఆర్కే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ.